మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్ అండ్ నా పేరు నిఖిల్ గౌతమ్. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ది కరెంట్ అఫైర్స్ క్లాస్ ఆఫ్ 6th January 2022. అండ్ మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ వార్నింగ్. నిన్న కూడా చెప్పాను, ఓమిక్రాన్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. నిన్నటికి ఇవాళకి దాదాపు డబుల్ అయిందండి. ఇండియాలోనే అరౌండ్ 90,000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ప్లీజ్ బీ కేర్ఫుల్, వేర్ ఏ మాస్క్, యూజ్ శానిటైజర్, బయటికి అనవసరంగా తిరగకండి. మీకు బుక్స్ కావాలంటే మేము ఆన్లైన్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము, ఆర్డర్ తెచ్చుకోండి. యాప్లో ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, అవి వినండి. ఇంట్లో కూర్చొని శ్రద్ధగా చదువుకోండి. మీకు వైరస్ రానివ్వకండి, మీ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఓకేనా? సో మనమే కాదు, మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యము అండ్ మన చుట్టుపక్కల సొసైటీ ఆరోగ్యం కూడా మన బాధ్యతే అని అనుకోవాలి మనం. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకేనా అండి? సో నౌ ఇవాళ మనము ఈ క్లాస్లో ఇంపార్టెంట్ జరిగిన జాతీయ, అంతర్జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలతో పాటు ఈ ప్రముఖంగా వార్తల్లో నిలిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మన క్లాస్లో తెలుసుకుందాము. ఓకేనా అండి? సో లెట్స్ బిగిన్ అవర్ కరెంట్ అఫైర్స్. నౌ బిఫోర్ స్టార్టింగ్ దట్, అండ్ నిన్న మనకి నేను క్లాస్లో అడిగిన క్వశ్చన్స్కి చాలామంది ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఐ కంగ్రాచులేట్ ఎస్పెషల్లీ మిస్టర్ నిఖిల్ కుమార్, నా పేరే పెట్టుకున్నారు అతను కూడా. సో మీరు ఆన్సర్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారండి. అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ అండ్ యూ ఆల్సో విల్ బి అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్. అండ్ చాలామంది కామెంట్స్లో ఒక క్వశ్చన్ అడిగారండి, కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్లో కావాలి సార్ అని చెప్పి. సో దిస్ క్లాస్ విల్ బీ ఎ బైలింగ్యువల్ క్లాస్ అండి. ఓకే, తెలుగులో చెప్తాను, తెలుగు అభ్యర్థులకి యూజ్ అయ్యేలాగా, అండ్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేలాగా ఉంటుందండి ఈ క్లాస్. ఓకేనా? సో వాట్ ఎవర్ వీ టీచ్ హియర్ అది ఇంగ్లీష్లో ప్లస్ తెలుగులో రెండు ఉంటుంది. ఎస్పెషల్లీ ద ఇంపార్టెంట్ టర్మినాలజీ, అంటే మీకు ఇంగ్లీష్లో పూర్తిగా ఇంగ్లీష్లో లేదు కాబట్టి మీకు ఏమైనా డిసడ్వాంటేజ్గా ఉంటుందా అంటే ఉండదు. ఆల్ నెసెసరీ టర్మ్స్, టర్మినాలజీ విల్ బి డిస్కస్డ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. ఓకేనా? సో నౌ నిన్న క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్స్ చూద్దామండి. వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ చట్టం ద్వారా స్థాపించబడింది అని అడిగానండి. ఆన్సర్ ఏంటండి? ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934. అండ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన సంవత్సరం ఏదండి? 1st April 1935. April 1st 1935 అది స్థాపించబడింది. అండ్ ద ఫస్ట్ హెడ్ క్వార్టర్స్, ఓకే, ఇనీషియల్ ముఖ్య కార్యాలయం, దాని మొట్టమొదటి ముఖ్య కార్యాలయము కలకత్తాలో ఉండిందండి. అండ్ 1937వ సంవత్సరంలో 1937లో 1937వ సంవత్సరంలో దాన్ని బాంబేకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇనిషియల్ హెడ్ క్వార్టర్స్ కల్కట్టా, ద సెకండ్ హెడ్ క్వార్టర్స్ బాంబే ఫ్రమ్ 1937 ఆన్వర్డ్స్. ఓకేనా? 1937వ సంవత్సరం నుంచి. అలాగే నెక్స్ట్, విచ్ యాక్ట్ గేవ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద రెగ్యులేటింగ్ పవర్స్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ ఇన్ ఇండియా? చాలామంది ఆన్సర్ చేశారండి. ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949. అయితే ఇక్కడ ఒక చిన్న అడిషనల్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ చట్టాన్ని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు దాని పేరు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కాదండి, దాని పేరు బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్. 1949. సో ద నేమ్ ఆఫ్ ది యాక్ట్, ఆ చట్టం యొక్క పేరు బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అని ఉండింది. దాని తర్వాత బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని మార్చడం జరిగిందండి. ఓకే, సో ద ఇనీషియల్ నేమ్ వాజ్ బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ విచ్ వాజ్ లేటర్ కన్వర్టెడ్ టు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, మన భారతదేశంలో ఎన్ని పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి అని చెప్పి అడిగాను. అండ్ కొంతమంది ఆ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్, వెరీ గుడ్. 6 బ్యాంక్స్ ఉన్నాయండి, 6 పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. అలాగే ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కార్పొరేట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మైక్రోసాఫ్ట్. ఫస్ట్ కంపెనీ యాపిల్, సెకండ్ కంపెనీ మైక్రోసాఫ్ట్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ ఆన్సర్డ్ ది క్వశ్చన్స్. అండ్ ఇవాళ కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ని కూడా మీరు మన కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఓకేనా అండి?
గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822. Now let us begin the national issues. ఇవాళ జరిగిన ఇంపార్టెంట్ జాతీయ అంశాలు ఏంటి ఒకసారి మనం కవర్ చేసుకుందామండి. ఓకే, నౌ ఫస్ట్ టాపిక్, ఇది కేరళ స్టేట్కి సంబంధించిన ఇష్యూ అండి. కేరళ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం వాళ్ళు ఒక సెమీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేశారండి. అంటే అది పని ప్రారంభించారు. ఆ సెమీ హై స్పీడ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పేరు ఏంటి? సిల్వర్ లైన్. ఓకే, విచ్ ఈజ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెమీ హై స్పీడ్ రైల్వే లైన్ స్టార్టెడ్ బై కేరళ గవర్నమెంట్? కేరళ రాష్ట్రం ప్రారంభించిన హై స్పీడ్ రైల్వే లైన్ పేరు ఏంటి అని అడుగుతారండి. ఆన్సర్ సిల్వర్ లైన్. ఓకే, ఇలా కూడా అడగవచ్చు, సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రం ఆరంభించింది? అప్పుడు కేరళ ప్రభుత్వం అని రాయాలి. ఓకే, అండ్ ఇదేంటి అండి? హై స్పీడ్ రైల్వే లైన్ అన్నాను కదా. ఇక్కడ ట్రైన్స్ దాదాపు 200 కిలోమీటర్లు ప్రతి గంట పయనిస్తాయి. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద సౌత్ ఎండ్ టు నార్త్ ఎండ్. కేరళ రాష్ట్రంలోని చిట్ట చివరి ప్రాంతాలు, ఓకే, దక్షిణ ప్రాంతం ఉత్తర ప్రాంతాన్ని కలుపుతుందండి. దాదాపు ఈ రైల్వే లైన్ వెళ్తుంది అలాంగ్ ద కోస్ట్. ఓకే, కోస్ట్ పక్క నుంచి వెళ్తుంది. అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, కేరళ ప్రాంతం తీర ప్రాంతము కాబట్టి, ప్లస్ కొండలు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కాబట్టి, అక్కడ ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ చాలా వంపులు తిరిగి ఉంటుంది. సో దానిలో ట్రైన్ ట్రావెల్ చేసే స్పీడ్ మ్యాక్సిమము 45 to 60 km/h, చాలా తక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది, డిలే అవుతుంది. అండ్ ట్రైన్ సర్వీసెస్ సరిగ్గా లేకపోవడం వల్ల అందరూ రోడ్డు రవాణాని ఆశ్రయించడం వల్ల రోడ్లపైన ట్రాఫిక్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో దీనికి సొల్యూషన్గా కేరళ ముఖ్యమంత్రి పినరని విజయన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సీఎం ఆఫ్ కేరళ సీఎం ఎవరండి? పినరని విజయన్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ సో ఈ ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడానికి, స్పీడ్ పెంచడానికి ఈ కొత్త రైల్వే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అయితే దీంట్లో వాళ్ళు ఇంకో క్వశ్చన్ ఏమడగచ్చు అంటే, దీని ఫస్ట్ స్టాపు లాస్ట్ స్టాపు ఏంటి అంటే, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి ఈ రైల్వే ప్రాజెక్ట్ ఉంది అని అడగొచ్చు. దానికి ఆన్సర్ మనకి ఇక్కడే ఉందండి. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్. పేర్లు రాసుకోండి. తిరువనంతపురం టు కాసర్గోడ్. తిరువనంతపురం టు కాసర్గోడ్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఇది నేను వార్తల్లోకి ఎందుకు వచ్చింది అని అంటే, అంత బాగానే ఉంది కదా అంటే నో. దీనివల్ల, ఈ ప్రాజెక్టు వల్ల అక్కడున్న పర్యావరణానికి చాలా ముప్పు వాటిల్లుతుంది. కేరళ రాష్ట్రం ఆల్రెడీ మీకు గుర్తుంటే 2013-2014 టైంలో తీవ్రమైన వరదలు వచ్చి దాదాపు కేరళ రాష్ట్రం మొత్తం మునిగిపోయిందండి. ఎందుకు అనంటే అక్కడున్న పర్యావరణ సమతుల్యాన్ని, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళు
దాన్ని ఇంబ్యాలెన్స్ చేసేసారనమాట. అందుకని చెప్పి ఫ్లడ్స్ వల్ల వర్షాలు పడినప్పుడు ఆ వర్షాలను తట్టుకునే శక్తి నదులకు లేకపోవడం వల్ల ఆవాసిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వరదలకి ముంపుకి గురైపోయాయి. అలాగే ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కనుక చేపడితే ఈ ఫ్లడ్ ప్రోన్ ఏరియా అంటే వరదలకి బాధితులుగా వరదలు వచ్చే ప్రాంతం ఏదైతే ఉందో అన్నీ ఇంకా పెరిగిపోతాయి అన్నమాట. ఇట్ విల్ డబుల్, ఇది ఇంక్రీజ్ అయిపోతుంది. మాకు ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి అండ్ అక్కడ కేరళలో బ్యాక్ వాటర్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉంటాయి, చిన్న చిన్న చెరువులు, ఉపనదులు, చిన్న చిన్న స్ట్రీమ్స్ ఉంటాయి, అవన్నీ కొల్యూట్ అయిపోతాయి. వాటికి వచ్చే వర్షం నీరు ఏదైతే ఉందో అది మొత్తం ఆగిపోతుంది అని చెప్పి లోకల్ పీపుల్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. దట్స్ వై దిస్ ఇస్ ఎ న్యూస్. అయితే మనకి ఎగ్జామ్కి సంబంధించి క్రిటిసిజం కానీ అపోజిషన్ కానీ అడగకపోవచ్చు, బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, మనకేంటి ఇంపార్టెంట్ అంటే ఈ ప్రాజెక్ట్ పేరు, రాష్ట్రము, డిస్ట్రిక్ట్స్, ఈ ఏరియా. ఓకే, అండ్ మనం ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే ద రీజన్స్, దానికి కారణం, దాన్ని అపోజ్ చేయడానికి గల కారణాలు, ఇది చూసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ జాతీయ అంశము, ఇది ఒడిస్సా రాష్ట్రానికి చెందిందండి. ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం డిస్ట్రిక్ట్ ఈ మధ్య యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ వార్తల్లోకి ఎక్కింది. ద రీజన్ ఏంటి అంటే ఇది ఒరిస్సా రాష్ట్రంలోని మొట్టమొదటి బాల్య వివాహ రహిత జిల్లాగా గుర్తింపు పొందిందండి. ఓకే, ద ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్, బాల్య వివాహ రహిత జిల్లా ఏది అండి? గంజాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ఇది క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే రీసెంట్గా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల సాధికారికత అండ్ మన లోక్సభలో మహిళలకి మినిమం ఏజ్ మ్యారేజ్ కోసం 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కి పెంచి దానికి బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ టాపిక్స్కి చాలా ఇంపార్టెంట్ వన్. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గంజాం జిల్లా, ఒరిస్సా, మొట్టమొదటి బాల్య వివాహ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్. ఓకేనా? ఇది అయితే దీనికి అడిషనల్గా ఇంకొక పాయింట్ చెప్తానండి. ఏంటి అని అంటే ఈ ఘనత సాధించడానికి ఈ సర్కారు వారి ఏ పథకం, ఓకే, విచ్ స్కీమ్ ఆఫ్ ది గవర్నమెంట్ హెల్ప్డ్ అచీవ్ దిస్ టార్గెట్. ఓకే, ఒరిస్సా రాష్ట్రం వాళ్ళు నిర్భయ కడి అనే ఒక స్కీమ్ని లాంచ్ చేశారండి. ఇదేంటి అని అంటే నిర్భయ అంటే ఏమంటారు, భయము లేని, కడి అంటే బడ్, ఒక పువ్వు విచ్చుకునేటప్పుడు చిన్న ఇనిషియల్ స్టేజెస్లో ఉంటుంది కదా, దాన్ని బడ్ అంటారండి. ఓకే, సో నిర్భయ కడి అని అంటే ధైర్యం కోల్పోని ఒక బడ్, పువ్వు, చిన్న పువ్వు, అది దాని మీనింగ్. సో ఈ స్కీమ్లో ఏం చేశారంటే వాళ్ళు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఎవరన్నా కంటిన్యూస్గా 5 డేస్ కంటే ఎక్కువ స్కూల్కి రాకపోతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని డిస్ట్రిక్ట్కి ఇన్ఫామ్ చేయాలి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు పోలీసుని పంపించి విచారిస్తారనమాట. సో పెళ్ళి అంటే మినిమం 5 డేస్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి అలా ఎవరైతే అమ్మాయిలు స్కూల్కి రావడం మానేశారో వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఇలాంటి సంఘటన ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని ఆపి అక్కడున్న పేరెంట్స్కి, అమ్మాయిలకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి బాల్య వివాహం చేయకుండా ఆపడం జరిగిందనమాట. సో ఈ స్కీమ్ వల్ల 100% నో చైల్డ్ మ్యారేజెస్ లాగా గంజాం జిల్లా చరిత్రలోకి ఎక్కిందండి. గుర్తుపెట్టుకోండి, ఒరిస్సా గంజాం డిస్ట్రిక్ట్. నెక్స్ట్, ఇది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్. హిమాచల్ ప్రదేశ్ ఎక్కడుంది తెలుసు కదా అండి, జమ్మూ అండ్ కాశ్మీర్ కింద పక్కన. అండ్ మీకు వీలైనప్పుడల్లా మన అట్లస్ చూస్తూ ఉండండి. ఓకే, ఇండియా పొలిటికల్, ఇండియా ఫిజికల్, వరల్డ్ పొలిటికల్, వరల్డ్ ఫిజికల్ చూస్తూ ఉంటే మనం కరెంట్ అఫైర్స్లో ఏదైనా రాష్ట్రం కానీ ఏదైనా దేశం కానీ వచ్చిందనుకోండి, ఆటోమేటికల్గా మన మైండ్ ఇది ఏ ప్రాంతంలో ఉంది అనే ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి. సో హిమాచల్ ప్రదేశ్లో ఘనత ఏంటి అని అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు బీ 100% ఎల్పిజి ఎనేబుల్డ్. 100% ఎల్పిజి ఎనేబుల్డ్ అనమాట. అంటే ఆ రాష్ట్రంలో
ప్రతి ఇంటిలో ఎల్పిజి స్టవ్ ఉంది. ఓకే, మనకి ఈ ఏమంటారు దాన్ని, కట్టెల పొయ్యి అని అంటారు కదా, దట్ వన్ ఈజ్ ద స్మోక్ ఫ్రీ డిస్ట్రిక్ట్ అనమాట. 100% స్మోక్ ఫ్రీ. ఈ ట్రెడిషనల్ వంట చేసే పద్ధతిని మానుకొని 100% ఎల్పిజి సిలిండర్స్ కిచెన్స్ని ఈ రాష్ట్రము సాధించిందండి. అండ్ ఈ ఘనత సాధించడానికి వాళ్ళకి తోడ్పడిన స్కీమ్ ఏది? ఓకే, స్కీమ్ పేరు ఉజ్వల. ఇది గుర్తుపెట్టుకోండి. ఉజ్వల స్కీమ్ 2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందండి. ఇది 2016 కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఏంటి అండి, 5 crore ఎల్పిజి కనెక్షన్స్ టు బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్. 5 crore ఎల్పిజి కనెక్షన్స్ టు బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్. ఓకే, సో మన రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో, ఇట్స్ ఎస్పెషల్లీ అడవుల దగ్గరగా ఉండే ట్రైబల్ ఏరియాస్లో వీళ్ళకి ఎల్పిజి కనెక్షన్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి ఫ్రీగా కనెక్షన్స్ ఇచ్చి వాళ్ళు ఈ కట్టెలతో చేసే స్టవ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పట్టేసి ఎల్పిజి వాడాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అండి. ఓకే, ఉజ్వల స్కీమ్ గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. ఈ ఉజ్వల పేరు లాగానే సిమిలర్లీ మన భారత ప్రభుత్వం ఇంకొక 3-4 స్కీమ్స్ ఉన్నాయండి యూ పేరుతోని. అవి ఏంటో ఒకసారి ఒకే దగ్గర రాసుకుందామండి. ఫస్ట్ వన్ ఉజ్వల, సెకండ్ ఉడాన్. ఉడాన్ ఏంటండి, ఇది డొమెస్టిక్ ఎయిర్ ఫ్లైట్స్. ఓకే, చిన్న చిన్న టౌన్ బి, గ్రేడ్ బి, గ్రేడ్ సి టౌన్స్లో ఫ్లైట్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ స్కీమ్ స్టార్ట్ చేశారండి. उड़े देश का आम नागरिक గుర్తుపెట్టుకోండి. అలాగే మూడోది ఉదయ్. ఇదేంటండి, ఉజ్వల్ డిస్కామ్ యోజన. అండ్ నాలుగోది ఉజ్వల, ఉడాన్, ఉదయ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఉజాలా. ఇది ఎల్ఈడి, ఫ్రీగా ఎల్ఈడి బల్బ్స్ని పంపిణీ చేసే కార్యక్రమం అండి ఇది ఉజాలా. ఓకే, ఇదేంటంటే ఉన్నత్ జ్యోతి బై ఎల్ఈడీస్. ఓకే, ఎల్ఈడి లైట్స్ని ఫ్రీగా పంపిణీ చేసే స్కీమ్ అండి. సో ఈ 4 పేర్లు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకే దగ్గర రాసుకోండి. ఉజ్వల స్కీమ్, ఇది ఎల్పిజి, ఫ్రీ ఎల్పిజి. ఉడాన్, ఇది ఫ్లైట్స్. ఉజ్వల్ డిస్కామ్ యోజన అనమాట. డిస్కామ్ యోజన అంటే మన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని అప్పుల బాధ నుంచి తప్పించడానికి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. అండ్ ఉజాలా, ఇది మన భారతదేశం మొత్తంలో ఎల్ఈడి లైట్స్ పంపిణీ చేసే ప్రోగ్రామ్ అండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? సో దిస్ ఇస్ అబౌట్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ గుజరాత్కి సంబంధించి నిన్న నైట్ గుజరాత్ హైకోర్టు ఒక రెజల్యూషన్ పాస్ చేసిందన్నమాట. ఏంటి అని అంటే అక్కడ ఒక ఇష్యూ వచ్చింది, అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ కోర్ట్ హిందీ వాడాలా, ఇంగ్లీష్ వాడాలా అని. అప్పుడు గుజరాత్ హైకోర్టు రీఇటరేట్ చేసిందన్నమాట. ఏమని, ఉన్నత న్యాయస్థానాల్లో అంటే సుప్రీంకోర్టులో కానీ ప్రతి రాష్ట్ర హైకోర్టులో కానీ ఇంగ్లీష్ తప్పనిసరిగా వాడాలి, ఇంగ్లీష్ ఈజ్ ద కోర్ట్ లాంగ్వేజ్ అని డిక్లేర్ చేసిందండి. ఇంగ్లీష్ ఈజ్ ద కోర్ట్ లాంగ్వేజ్ అని డిక్లేర్ చేసిందంటే ఇది కొత్తగా చెప్పిందేం కాదు, ఇది ఆల్రెడీ మన భారత రాజ్యాంగంలో ఉంది. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 348(1)(a) మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 348(1)(a) ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టులో మరియు ప్రతి రాష్ట్ర హైకోర్టులో ఇంగ్లీషే వాడాలి అని చెప్తుంది. కానీ ఏదైనా మార్చాలి అని అనుకుంటే పార్లమెంట్ చట్టం చేయాలి అని అంటుందన్నమాట. పార్లమెంట్ చట్టం చేయకపోతే బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఈజ్ ద కోర్ట్ లాంగ్వేజ్ ఇన్ హయ్యర్ జ్యుడిషియరీ అని ఈ చట్టం చెప్తుందన్నమాట, ఆర్టికల్ 348(1)(a). నెక్స్ట్ అలాగే దీనితో పాటు మన రాష్ట్రాలకి ఒక ఆపర్చునిటీ ఉందండి.
the states have an opportunity. What is the opportunity? Under Article 348(2), okay, 348వ అధికరణ ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ ప్రెసిడెంట్ పర్మిషన్తోని హిందీని కానీ ఇతర భాషను ఏదైనా కానీ కోర్టు లాంగ్వేజ్గా డిక్లేర్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ హీ కెన్ డిక్లేర్ హిందీ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మనం తెలుగు కానీ తమిళ్ కానీ కన్నడ కానీ డిక్లేర్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చండి? గవర్నర్ చేయొచ్చండి. గవర్నర్ చేయొచ్చు అని రాజ్యాంగంలోనే చెప్పారండి. కాకపోతే దీనికి ప్రెసిడెంట్ రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పిందండి. ఓకేనా? సో ఈ ఆర్టికల్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. మనకి పాలిటీ పరంగా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి ఇది, అందుకనే దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. అండ్ దీని రిలేటెడ్ ఇంకొక క్వశ్చన్ ఉంది, అది మనం డిస్కస్ చేద్దాం. నౌ ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తల్లోకి వస్తే కజకిస్తాన్ ఇది మధ్య ఆసియాలోని అత్యంత పెద్దదైన దేశం అండి. సెంట్రల్ ఏషియాలో బిగ్గెస్ట్ కంట్రీ కజకిస్తాన్. ఇక్కడ ఈ మధ్య అంటే జనరల్లీ సెంట్రల్ ఏషియా ప్రాంతము కల్లోలాలకి అతీతంగా ఉండే ప్రాంతం అండి. ప్రపంచంలో ఎక్కడ గొడవలు జరిగినా ఏం జరిగినా జనరల్గా ఈ మధ్య ఆసియా ప్రాంతం ఏదైతే ఉందో అంటే రష్యా కింద, ఇండియా పైన, హిమాలయాల పైన ఉండే ప్రాంతము చాలా పీస్ఫుల్గా శాంతియుతంగా ఉండే ప్రాంతం. అక్కడ ఉన్న కొన్ని కంట్రీస్ ఉన్నాయి, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇలాంటి కంట్రీస్ అన్నమాట. సో అవన్నీ శాంతిని కోరుకునే దేశాలు. అయితే అక్కడ సడన్గా ఈ మధ్య మొత్తం ప్రజలందరూ కలిసి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమము ఎంత పెద్దగా జరిగిందంటే రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ని ఏమంటారు సస్పెండ్ చేసేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేంత పెద్దగా గొడవలు ఎందుకు జరిగాయి అని అంటే అక్కడ ప్రజలు గవర్నమెంట్ వేరే బిజినెస్ వారితోని కుమ్మక్కయి వాళ్ళకి ఫ్యూయల్ ప్రైజెస్, ఎల్పిజి ప్రైజెస్ని పెంచేసింది అని ఆరోపించడం స్టార్ట్ చేశారు. లాస్ట్ 3 వీక్స్ నుంచి ఈ ప్రైజెస్ సడన్గా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. మొన్నటిదాకా ఒక క్యాప్ ఉండేది, ఒక లిమిట్ ఉండేది, ఇప్పుడు ఆ లిమిట్ లేదు. సో 100 రూపాయలు ఉన్నది ఒకటేసారి 200 అయిపోవడం, 300 అయిపోవడం, ట్రిపుల్ టైమ్స్ రేట్లు పెరిగిపోవడం వల్ల ప్రజలు ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ ఆగ్రహానికి గురయ్యి ఈ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమము తీవ్ర రూపం దాల్చడం వల్ల అక్కడి ప్రధాని ఎమర్జెన్సీ విధించడం జరిగిందండి. ఎందుకు చేశారండి? ఎల్పిజి ఇంకా ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి. ఓకేనా? సో దిస్ ఈజ్ ది కంటెంట్. అండ్ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే ఈ ప్రధానమంత్రి ఎవరు? కాసిం జోమార్ట్ తోకాయేవ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కజకిస్తాన్. కజకిస్తాన్ ప్రధానమంత్రి కాసిం జోమార్ట్ తోకాయేవ్ ఇవాళ ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. అండ్ ఈ కజకిస్తాన్ దేశం ఎక్కడుందండి? ఇది సెంట్రల్ ఏషియా మ్యాప్. భారతదేశం ఎక్కడుందండి? ఇక్కడ. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా. సో ఈ ప్రాంతం మొత్తాన్ని సెంట్రల్ ఏషియా అంటారండి. ఓకే, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కుమెనిస్తాన్. ఓకే, దీస్ ఆర్ ది సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. వీటిలో అన్నిటికంటే పెద్ద దేశం ఏదండి? కజకిస్తాన్. ఆమె క్లియర్? రైట్. దిస్ ఈజ్ అబౌట్ కజకిస్తాన్. నౌ పక్కనే మనకి పాకిస్తాన్ ఉంది కదా. పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్స్ ఇష్యూ అండి. ఓకే, ఈ లైన్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ రెడ్ కలర్లో ఉన్నది, ఇది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ అండి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్. దాని పేరేంటండి? దాని పేరు డ్యూరాండ్ లైన్. దాన్ని ఏమంటారండి? డ్యూరాండ్ లైన్ అని అంటారండి. ఓకే, అయితే వార్త ఏంటి? వాట్ ఈస్ ద న్యూస్? ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ ఫెన్సింగ్ చేయడం ప్రారంభించిందండి పాకిస్తాన్. ఈ ప్రాంతంలో ఈ లైన్ పొడవునా ఫెన్సింగ్ చేయడం ప్రారంభిస్తే తాలిబాన్ ప్రభుత్వం, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం రూల్ చేస్తుంది. వాళ్ళు వద్దు అని చెప్పి అపోజ్ చేస్తున్నారు. వాళ్ళకి అది ఇష్టం లేదు, మీరు ఫెన్సింగ్ చేయకూడదు అని పాకిస్తాన్కి అల్టిమేటం ఇవ్వడం జరిగిందండి. అయితే మనకు కావాల్సిన మ్యాటర్ ఏంటి దీంట్లో? ఈ డ్యూరాండ్ లైన్ ఉంది కదా, ఇది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి బార్డర్. ఇది ఎప్పుడు ఏర్పడింది?
1893వ సంవత్సరంలో బ్రిటిష్ వారికి ఆఫ్ఘనిస్తాన్ రూలర్, ఓకే, ఆఫ్ఘాన్ కింగ్ అన్నమాట, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన రాజుకి మధ్యలో 1893వ సంవత్సరంలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఈ లైన్ని సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్కి బ్రిటిష్ రాజ్యానికి సరిహద్దుగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? అయితే ఈ పేరు ఎందుకు వచ్చింది, డ్యూరాండ్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఈ బ్రిటిష్ రాజ్యానికి ప్రతినిధిగా అక్కడ ఒక ఆఫీసరు ఒప్పందం పైన సంతకం పెట్టారు. ఆ ఆఫీసర్ పేరే హెన్రీ మార్టిమర్ డ్యూరాండ్. ఆ బ్రిటిష్ ఆఫీసర్ పేరు హెన్రీ మార్టిమర్ డ్యూరాండ్. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి, హెన్రీ మార్టిమర్ డ్యూరాండ్. ఓకేనా? అలాగే ఇంకో 2 సరిహద్దులు ఉన్నాయండి మనకి ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్ అయినవి. ఏంటండి అది? ఇది చైనాకి భారతదేశానికి మధ్యలో ఉన్న బార్డర్. అరుణాచల్ ప్రదేశ్ మీదుగా చైనా భారత్ బార్డర్ని ఏమని పిలుస్తారు అని అడుగుతారండి. ఆన్సర్ మెక్ మెహోన్ లైన్. ఓకే, ఇండియా చైనా బార్డర్ ఈజ్ మెక్-మెహోన్ line, and this was established in 1914. 1914వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా అండి? ఇది ఒక పాయింట్. నెక్స్ట్, అండ్ ఇది ఏ ఒప్పందం ద్వారా ఆచరణలోకి వచ్చింది? షిమ్లా కన్వెన్షన్ ద్వారా ఇది ఆచరణలోకి రావడం జరిగింది 1914వ సంవత్సరంలో. అండ్ ఈ షిమ్లా కన్వెన్షన్ బ్రిటిష్ వారికి టిబెట్ రాజుకి మధ్యలో జరిగింది. అండ్ చైనా కూడా పార్టిసిపేట్ చేసిందండి. బ్రిటిష్, టిబెట్ రాజు, చైనా ముగ్గురు పార్టిసిపేట్ చేసిన కన్వెన్షన్ షిమ్లా కన్వెన్షన్. ఆ కన్వెన్షన్లో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఈ మెక్-మెహోన్ లైన్ భారతదేశానికి మరియు టిబెట్ రాజ్యానికి సరిహద్దుగా అప్పుడు డిసైడ్ చేయడం జరిగిందండి. రైట్. అలాగే మన ఇండియా పాకిస్తాన్కి కూడా బార్డర్స్ ఉన్నాయి. ఓకే, ఈ బార్డర్ని ఏమంటారండి? భారత పాకిస్తాన్ బార్డర్ని రాడ్క్లిఫ్ లైన్. ఇది ఎప్పుడు ఏర్పడిందండి? 1947వ సంవత్సరం మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు పార్టీషన్ జరిగింది. భారత ఉపఖండాన్ని విభజించారు. ఆ విభజన ప్రకారంగా సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి ఈ లైన్ని గీయడం జరిగింది. ఓకే, ఇవి 2 ఉంటాయండి. ఒకటేమో పరమట దిక్కున ఉంటుంది, ఇంకోటేమో తూర్పు దిక్కున ఉంటుంది. ద ఈస్ట్ రాడ్క్లిఫ్ లైన్ అండ్ ద వెస్ట్ రాడ్క్లిఫ్ లైన్ 2 ఉంటాయండి. ఓకేనా? సర్ సిరిల్ రాడ్క్లిఫ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో డ్యూరాండ్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్, మెక్-మెహోన్ లైన్ ఇండియా చైనా, రాడ్క్లిఫ్ లైన్ ఇండియా పాకిస్తాన్, అండ్ హియర్ ఇట్ ఈస్ నౌ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇక్కడ పాకిస్తాన్, ఇక్కడ బంగ్లాదేశ్. అప్పుడు ఇది పాకిస్తాన్, ఇది ఈస్ట్ పాకిస్తాన్ అంటే అనేవారు దాన్ని. ఇప్పుడు అది బంగ్లాదేశ్ అయిపోయింది. మనకు తెలిసిన అంశమే అది. సో నౌ దట్ ఈస్ అబౌట్ ది ఇంటర్నేషనల్ న్యూస్. నౌ లెట్ us కమ్ బ్యాక్ టు ఎకానమీ. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి, అదేంటో చూద్దాం. ఓకే, మనకి ఈ క్రిప్టో కాయిన్స్ ఈ మధ్య చాలా వార్తల్లోకి వస్తున్నాయి. ఎస్పెషల్లీ బిట్ కాయిన్. దీని వాల్యూ అంతకంతకు పెరుగుతూ దాదాపు 1000, 2000 సార్లు, 2000 రెట్లు, 3000 రెట్లు పెరిగిపోతూ ఉందండి. అండ్ చాలామంది ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ డబ్బులందరినీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. అండ్ ఈ బిట్ కాయిన్ని చూసి చాలా క్రిప్టో కరెన్సీస్ రావడం జరిగింది. ఓకే, యురెత్రా అని చెప్పేసి ఎక్సెట్రా. సో దర్ లాట్ ఆఫ్ బిట్ కాయిన్స్, డిజిటల్ కరెన్సీ హ్యావ్ కమ్ అప్. సో ఆ క్రిప్టో కరెన్సీని కంపేర్ చేయడానికి క్రిప్టో వైర్ అనే సంస్థ, ఇది అంతర్జాతీయ సంస్థ. ఇది భారతదేశంలో ఒక ఇండెక్స్ని లాంచ్ చేసిందండి. ఇప్పుడు మనకి BSE, NSE అని 2 ఉంటాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇదేంటి? భారతదేశంలోని ప్రముఖ కంపెనీలు వాటి యొక్క షేర్ల ధరని ఈ ఇండెక్స్ మనకి
చూపిస్తుంటుంది. దాంతో ఎదుగుదల తగ్గుదల అవన్నీ మనకి చూపిస్తాయి. అలాగే ఈ క్రిప్టో కరెన్సీ యొక్క వాల్యూస్ పెరిగినా తగ్గినా అది ఒక సూచీలో చూపించాలి. ఆ ఇండెక్స్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, భారతదేశంలో తొలి క్రిప్టో కరెన్సీ ఇండెక్స్, ద ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఇండెక్స్ ఇన్ ఇండియా ఈజ్ IC15. IC15 ఓకేనా అండి, ఇది గుర్తుపెట్టుకోండి. IC15 ద ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఇండెక్స్ ఇన్ ఇండియా, స్టార్టెడ్ బై కంపెనీ క్రిప్టోవైర్. అండ్ ఇది చాలా వార్తల్లో చాలా ఎక్కువ నలుగుతున్న అంశం అండి క్రిప్టో కరెన్సీస్. సో దాని రిలేటెడ్ ఏ ఆస్పెక్ట్ వచ్చినా దాన్ని మనము ఎగ్జామ్ పరంగా నోట్ చేసి పెట్టుకోవడం ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఓకేనా అండి. సో దిస్ ఈజ్ ఎకానమీ వాట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంకొక అంశం అబౌట్ దిస్, ఇది ఈ డ్రగ్ అండి మోల్నూపిరావిర్. ఓకే, మోల్నూపిరావిర్ అనేది అమెరికా దేశానికి చెందిన మర్క్ అనే ఔషధ తయారీ సంస్థ, ఓకే, ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన యాంటీ కోవిడ్ టాబ్లెట్. ఓకే, దిస్ ఈజ్ అన్ ఓరల్ యాంటీ COVID-19 టాబ్లెట్ పిల్. ఓకేనా అండి. అంటే ఇప్పటివరకు మనకి కోవిడ్ తగ్గడానికి ఇంజెక్షన్స్ చూసాం, కానీ ఎగ్జాక్ట్ కోవిడ్ వైరస్ని అంతం చేసే టాబ్లెట్ ఏదైనా వచ్చిందంటే ఇదే అండి. ఓకే, అండ్ ఇది వీ కెన్ సే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మొట్టమొదటి ఓరల్ టాబ్లెట్. మనం ఒక టాబ్లెట్ వేసుకుంటే కోవిడ్ చచ్చిపోతుంది, కోవిడ్ వైరస్ చనిపోతుంది అనేది ఇప్పటివరకు మనం విన్నది లేదు. అయితే దీన్ని రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్, December 4th వీక్ లాస్ట్ ఇయర్, అంటే 2021 డిసెంబర్లో దీనికి మన భారతదేశానికి చెందిన DGCA, డ్రగ్స్ కంట్రోలర్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకే, ఇది అప్రూవల్ ఇచ్చిందండి. అప్రూవల్ ఇవ్వగానే భారతదేశంలోని వివిధ సంస్థలు ఇక్కడ నుంచి లైసెన్స్ కొనుక్కొని వాళ్ళు సొంతంగా తయారు చేయడం స్టార్ట్ చేసేశారు. కాకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ మానవ జెనెటిక్ కోడ్ ఏదైతే ఉందో ఆ జన్యు కోడ్ మొత్తం డిస్అరేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, భయం ఉంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక వేసుకుంటే వాళ్ళ గర్భంలో ఉన్న పిండం ఏదైతే ఉంటుందో ద ఫీటస్, దాని జెనెటిక్ కోడ్ కూడా మారిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఇవాళ మార్నింగే మన ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR సంస్థ అధినేత ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ టాబ్లెట్ని వాడొద్దు అని ఆ సంస్థ అధినేత చెప్పడం జరిగింది. ICMR సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. ఓకే, పర్మిషన్ ఇచ్చిన సంస్థ ఏదండి? DGCA, ఓకే, డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నౌ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఈ యోగా అకాడమీ, ఇంటర్నేషనల్ యోగా అకాడమీని ప్రారంభించేందుకు శంకుస్థాపన జరిగిందండి. ఫౌండేషన్ జరిగింది, శంకుస్థాపన జరిగింది. ఎక్కడ అండి? హైదరాబాద్లో. సో ఇంటర్నేషనల్ యోగా అకాడమీ ఎక్కడ నిర్మించబడుతుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? హైదరాబాద్ ఇన్ తెలంగాణ. ఇంటర్నేషనల్ యోగా అకాడమీ ఈజ్ బీయింగ్ బిల్ట్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ విచ్ సిటీ? హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. అలాగే ఈ ఉత్సవంలో అంటే ఈ అకేషన్లో ఇంకొక ఈవెంట్ని కూడా లాంచ్ చేయడం జరిగిందండి. ఆ ఈవెంట్ ఏంటి అని అంటే 75 crore సూర్య నమస్కార్ని స్టార్ట్ చేశారు. ఇదేంటి అని అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు జరిగింది, 75 years అయింది. సో పతంజలి గురువు ఈయన ఉన్నారు కదా, రామ్దేవ్ బాబా, అతను ఈ 75 crore సూర్య నమస్కార్ అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారండి. ఇదేంటి అంటే 75 కోట్ల సూర్య నమస్కారాలు జరగాలి. ఓకే, దానికోసం వివిధ కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, మనం ఇండివిజువల్గా పీపుల్ కూడా రిజిస్టర్ అయ్యి మనము 21 day యోగా ఛాలెంజ్ ఆర్ 21 day సూర్య నమస్కార్ ఛాలెంజ్లో పాల్గొనాలండి. అంటే
ప్రతి ఒక్క మనిషి 21 డేస్ వరకు 13 సార్లు 21 డేస్ 13 టైమ్స్ సూర్య నమస్కారాలు చేసి దానికి సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అక్కడ అప్లోడ్ చేస్తే అది రిజిస్టర్ అయిపోతుంది అనమాట. అండ్ మనకి ఒక పార్టిసిపేషన్ అవార్డు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ ఈ ఇంటర్నేషనల్ యోగా అకాడమీని లాంచ్ చేసింది ఎవరు? ఇతను ఆయుష్ మినిస్టర్, ఆయుష్ మంత్రిత్వ శాఖకి సంబంధించిన మంత్రి అండి. ఓకే, ఆయుష్ మంత్రిత్వ శాఖకి సంబంధించిన మంత్రి సర్బానంద సోనోవాల్. సర్బానంద సోనోవాల్ ఆయుష్ మినిస్టర్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. ఓకే, నాన్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అనమాట వీళ్ళందరూ మెడిసిన్స్. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. దాని మినిస్టర్ సర్బానంద సోనోవాల్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్. ఇతని పేరు అశోక్ కుమార్ అండి, జి అశోక్ కుమార్. జి అశోక్ కుమార్ గారిని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రోగ్రామ్కి అధిపతిగా చేయడం జరిగింది. చైర్మన్, డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నమామి గంగే ప్రాజెక్ట్. సో ఈ జి అశోక్ కుమార్ అనే పర్సన్ మన భారతదేశంలో రెయిన్ వాటర్ కన్జర్వేషన్కి, అంటే వర్షపు నీటిని మనము సేంద్రియం అంటాం కదా, వర్షపు నీటిని సేంద్రీకరణ, ఆ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారండి ఆ స్కీమ్ని డిజైన్ చేయడంలో. అందుకని ఇతన్ని అందరూ పాపులర్గా రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. జి అశోక్ కుమార్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఇంప్రూవింగ్ ద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఆఫ్ ఇండియా. ఓకే, వర్షపు నీటి సేంద్రియత దాన్ని పెంచడానికి ఇతను కృషి చేశాడు కాబట్టి రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. అండ్ ఈ నమామి గంగే ప్రాజెక్టు ఏ మంత్రిత్వ శాఖ, ఏ మినిస్ట్రీ కింద దీన్ని నిర్వహిస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. దట్స్ ఇట్. అండ్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ నమామి గంగే ప్రాజెక్టుకి మనకి ఫైనాన్షియల్ సహకారాన్ని ఇచ్చే ప్రపంచ ఆర్థిక సంస్థ ఏది? విచ్ గ్లోబల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫండింగ్ ద నమామి గంగే ప్రాజెక్ట్? ఆ ఆన్సర్ మీరు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా. నెక్స్ట్, ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ ద న్యూస్. ఇవాళ మార్నింగ్ ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు సింధు తాయి సోపాల్. ఓకే, సింధు తాయి సప్కాల్. ఈమెని అందరూ ముందుగా సింధు తాయి అని పిలుచుకుంటారండి. తినని మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అని కూడా పిలుస్తారు. మదర్ ఆఫ్ ఆర్ఫన్స్. తినను పోయిన సంవత్సరం 2021లో పద్మశ్రీ ఇవ్వడం జరిగింది తను చేసిన సేవా కార్యక్రమాలకి గుర్తింపుగా. అండ్ మన దురదృష్టవశాత్తు ఇవాళ మార్నింగ్ తను అకాల మరణం చెందాను. లైక్ షీ డైడ్, తను చనిపోవడం జరిగింది. అండ్ అందుకని ఇది న్యూస్లోకి వచ్చింది. అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారండి. ఇతను ఒక టీచర్ అండి, ఒరిస్సాకి సంబంధించిన ఒక టీచర్. ఇతనికి కూడా 2001వ సంవత్సరంలో పద్మశ్రీ వచ్చిందండి, పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అండ్ డిసెంబర్ 2021లో ఈ పర్సన్ కూడా చనిపోయారండి. ఇతని పేరు నందా పృష్టి. పేరు గుర్తుపెట్టుకోండి, నందా పృష్టి, ఎ టీచర్ ఫ్రమ్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక అధ్యాపకుడు. 2021 సంవత్సరంలో ఇతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అండ్ అదే సంవత్సరం డిసెంబర్లో ఇతను చనిపోవడం జరిగింది. సో ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి, నందా పృష్టి, టీచర్ ఫ్రమ్ ఒరిస్సా, అండ్ సింధు తాయి
షీ ఈజ్ a social worker in Maharashtra. ఓకేనా అండి. షీ ఈజ్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆర్ఫన్స్. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి ఇవాళ జనవరి 6, 6th January ఈజ్ సెలబ్రేటెడ్ ఆర్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ ఆర్ఫన్స్ వార్ ఆర్ఫన్స్. యాక్చువల్లీ వరల్డ్ వార్ ఆర్ఫన్స్ డే అండి. వరల్డ్ వార్ ఆర్ఫన్స్ అంటే యుద్ధం ద్వారా అనాథలైన పిల్లలకు సంబంధించి ఈ రోజుని యూనిసెఫ్ వారు అబ్జర్వ్ చేస్తున్నారు. వరల్డ్ వార్ ఆర్ఫన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ Jan 6th. అయితే దీన్ని స్టార్ట్ చేసింది మాత్రం ఫ్రాన్స్కి సంబంధించిన ఒక సంస్థ అండి. దీన్ని స్టార్ట్ చేసింది. అండ్ వీళ్ళ పరిభాషలో ఆర్ఫన్ అంటే ఎవరు, అనాథ అంటే ఎవరు అని అంటే ఎనీ పర్సన్ బిలో 18 years of age, 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు who have lost either one parent or two parents, both the parents. ఓకే, ఒక పేరెంట్ కానీ ఇద్దరు పేరెంట్స్ని కానీ ఎవరన్నా కోల్పోతే వాళ్ళని అనాథలు అని యూనిసెఫ్ వాళ్ళు డిఫైన్ చేశారండి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంపార్టెంట్ డేస్. నౌ కమింగ్ టు టుడేస్ క్వశ్చన్స్. 4 questions ఇచ్చాను, మీరు ఈ ఆన్సర్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఉన్నతి స్కీమ్? మనము యూతోని స్టార్ట్ అయ్యే స్కీమ్ల పేర్లు రాసుకున్నాం ఇందాక, ఉజ్వల, ఉడాన్, ఉదయ్, ఓకే, ఉజాలా అని. అలాగే ఇంకొక స్కీమ్ ఉందండి ఉన్నతి అని. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను క్వశ్చన్ ఇచ్చాను. ఇది ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు. దీని ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి నాకు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఉన్నతి స్కీమ్ లాంచ్డ్ బై ఇస్రో? ఫుల్ ఫామ్ రాయండి. అండ్ మీకు తెలిస్తే దీనికి సంబంధించి 1-2 పాయింట్లు రాస్తే ఇంకా మంచిది. మీతో పాటు వేరే వాళ్ళకు కూడా మీరు మీ నాలెడ్జ్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. అదర్స్ ఆల్సో విల్ బి బెనిఫిటెడ్ విత్ యువర్ పాయింట్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? అ వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ నాకు ఎందుకు అడగాలనిపించి అడిగాను. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? నెక్స్ట్, హూ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ఇందాక మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్వశ్చన్స్ చూసాం కదా. సో దాని రిలేటెడ్ నేను ఈ 2 క్వశ్చన్స్ కూడా అడుగుదాం అనుకున్నాను. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి గవర్నర్ ఎవరు? అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి భారతీయ గవర్నర్ ఎవరు? ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఆన్సర్ చేయండి. ఓకేనా. 4 questions. అండ్ నెక్స్ట్ దీనికి ఆప్షన్స్ ఉన్నాయి లక్కీలీ. ఇదేంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావ్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ హిందీ యాజ్ అఫీషియల్ కోర్ట్ లాంగ్వేజ్? ఓకే, హిందీ భాషని వాళ్ళ హైకోర్ట్స్లో వాడచ్చు అని చెప్పి ఏ రాష్ట్రాలు ఇప్పటికే ఆమోదం తెలిపాయి? ఓకే, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆల్ ఆఫ్ ది అబవ్. ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా. ఇది ఒకసారి మీరు కొంచెం సర్చ్ చేసి గివ్ మీ ది ఆన్సర్. థ్యాంక్ యూ. See, these are the important questions of today's current affairs. అండ్ ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. మేము ఖచ్చితంగా వాటిని రిప్లై ఇచ్చి మీకు మీ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ మన S&S పబ్లికేషన్స్ వారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు మనకి మొన్న రీసెంట్గా వెలువడిన గ్రూప్ 4 ఎగ్జామినేషన్ నోటు సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్కి రిలేటెడ్ బుక్స్ని వాళ్ళ ఆఫ్లైన్ స్టోర్స్లో అండ్ ఆన్లైన్ స్టోర్లో కూడా మీకు రెడీగా ఉంచడం జరిగింది. మీరు మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి బుక్స్ని చూసి కొనుక్కోండి. ఆర్ మీకు యాక్సెసిబిలిటీ లేదు అని అనుకుంటే, ఇప్పుడు కేసెస్ పెరిగాయి కాబట్టి మీకు బయటికి వెళ్ళడం ఇష్టం లేదు అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ ఆన్లైన్ స్టోర్లో ఈ బుక్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ధరకి మొత్తం ప్యాకేజ్గా ఇస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు బుక్స్కి ప్లస్ ఆన్లైన్ కోర్సెస్కి 2 కలిపి కూడా ఒక ప్యాకేజ్ ఉందండి. అది చూడండి మీరు ఒకసారి. మీరు మా యాప్కు వెళ్తే దిస్ ఈజ్ ద QR కోడ్ ఫర్ అవర్ యాప్. ఇది స్కాన్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా యాప్లో గూగుల్ ప్లే స్టోర్లో మా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు కోర్స్ వివరాలు, బుక్స్ వివరాలు అన్నీ డీటెయిల్గా ఉన్నాయి. దాంతోపాటు మా ఫ్రీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆ క్లాసెస్ వినండి, ఆ కోర్సెస్ చూడండి, మీకు జాయిన్ అవ్వండి అండ్ బుక్స్ తెచ్చుకొని మీ ప్రిపరేషన్లో వాటిని ఒక భాగం చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ బుక్ launched recently by S&S Publications and will be very useful for your examination. Thank you.